ఓం నమః శివాయ. స్వామి, ఈ వీడియో చూస్తున్న వాళ్ళ అన్ని బాధలు తొలగించు తండ్రి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తులారాశి వారు, మీ జీవితంలో ఇక కన్నీళ్లు, కష్టాలు, దరిద్రం శాశ్వతంగా ముగిసిపోయాయి అని చెప్పడానికి ఒక అద్భుతమైన దైవ సంకేతం ఈ వీడియో రూపంలో మీ ముందుకు వచ్చింది. ఎందుకంటే జూన్ 15వ తేదీల రాబోతున్న అత్యంత అరుదైన, భయంకరమైన మరియు అపారమైన అతీంద్రియ శక్తిగల అమావాస్య సాధారణమైన రోజు ఎంతమాత్రమూ కాదు. ఈరోజు మీ తలరాతను పూర్తిగా శాశ్వతంగా మార్చివేసే ఒక మహా అద్భుతం జరగబోతుంది. దయచేసి ఈ మాటలను ఆషామాషీగా తీసుకోకండి. ఎందుకంటే ఈ జూన్ 15 అమావాస్య రోజు గగనతలంలో జరిగే గ్రహాల కలయిక భూమి మీద అపారమైన దైవిక శక్తులను మేల్కొల్పుతుంది. మీ జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా పేరుకుపోయిన భయంకరమైన దరిద్రం, ఊపిరి ఆడనీయని అప్పుల బాధలు, పగలు రాత్రి అనకుండా మిమ్మల్ని వేధిస్తున్న శత్రు బాధలు, లోపల కుమిలిపోయేలా చేస్తున్న మానసిక క్షోభ, ఇవన్నీ కేవలం ఒకే ఒక్క రోజులో సమూలంగా తొలగిపోయే అద్భుతమైన శక్తి ఈ అమావాస్యకు ఉంది. ఈ రోజులో దాగి ఉన్న ఒక మహా అద్భుతమైన, అతి పురాతనమైన, రహస్యమైన పరిహారం గురించి ఈ ప్రపంచంలో చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఆ రహస్యం ఈరోజు మీ ముందుకు రావడం వెనుక కూడా ఖచ్చితంగా ఆ పరమశివుడి ఆజ్ఞ ఉండి తీరాలి. లేకపోతే లక్షలాది వీడియోలున్న ఈ యూట్యూబ్ ప్రపంచంలో ఈ వీడియోనే మీ కంటికి ఎందుకు కనిపిస్తుంది? మీ వేలు ఈ వీడియోపైనే ఎందుకు క్లిక్ చేస్తుంది? కాసేపు ప్రశాంతంగా ఆలోచించండి. దైవం మిమ్మల్ని ఒక దారిలోకి నడిపిస్తున్నప్పుడు దాన్ని గుడ్డిగా నమ్మడమే మనం చేయాల్సిన పని. ఈ అద్భుతమైన రహస్యాన్ని తెలుసుకునే ముందు మీ మనసులోని భారాన్ని దేవుడి పాదాల వద్ద వదిలేయండి. కింద కామెంట్స్ సెక్షన్లో ఓం నమః శివాయ లేదా ఓం శ్రీ మహాలక్ష్మై నమః అని గాని, మీకు అత్యంత ఇష్టమైన దైవం పేరును గాని ఎంతో భక్తితో కామెంట్ చేయండి. అలాగే మీ జీవితంలో మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటో, మిమ్మల్ని ఏ బాధ అత్యంత ఎక్కువగా బాధిస్తోందో, మీకు ఎవరి వల్ల అన్యాయం జరిగిందో కూడా కామెంట్స్లో వివరంగా రాయండి. ఈ వీడియో పూర్తయిన తర్వాత మీ అందరి కోసం మీరు రాసిన ప్రతి ఒక్క సమస్య తీరిపోవాలని ఆ భగవంతుడిని నేను మనస్ఫూర్తిగా, ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. దైవానుగ్రహం కోసం, మంచి విషయాలు 10 మందికి చేరడం కోసం ఈ వీడియోను వెంటనే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మీరు చేసే ఈ చిన్న పని మీ జీవితంలోకి ఒక గొప్ప సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది. ఇక తులారాశి వారి గత కొన్నేళ్ల జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే గుండె తరుక్కుపోయే నిజాలెన్నో కనిపిస్తాయి. బయటకు నవ్వుతూ కనిపిస్తారు, కానీ లోపల మీరు అనుభవిస్తున్న నరకం అంతా ఇంతా కాదు. ఇది నా జీవితమే కదా అని మీకు ప్రతి క్షణం అనిపిస్తూనే ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడని కష్టం లేదు, చూడని అవమానం లేదు. మీరు ఎంతో కష్టపడి, అహర్నిశలు శ్రమించి, రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించిన డబ్బు ఏమవుతుందో మీకే తెలియని పరిస్థితి. ఒక పక్క నుంచి 10 రూపాయలు వస్తుంటే మరో పక్క నుంచి 100 రూపాయలు ఖర్చు వచ్చి పడుతుంది. అప్పుల ఒత్తిడి మిమ్మల్ని ఎంతలా కృంగదీసిందంటే కనీసం ప్రశాంతంగా నిద్రపోయి కూడా ఎన్నో మెలలు, బహుశా ఎన్నో ఏళ్ళు అయిపోయి ఉంటుంది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఈ అప్పులు ఎలా తీర్చాలి, అప్పుల వాళ్ళు ఇంటికి వస్తే ఎలా ముఖం చూపించాలి, రేపటి రోజు ఎలా గడవాలి అన్న ఆలోచనలే మిమ్మల్ని లోపల నుంచి దహించి వేస్తున్నాయి. ప్రాణానికి ప్రాణంగా నమ్మినవారు, మీ చేతుల మీదుగా వేలు, లక్షల రూపాయల సహాయం పొందినవారు కూడా తీరా మీకు సమయం వచ్చినప్పుడు ముఖం చాటేశారు. పైగా మీ వెనకే ఉంటూ మీ మీద లేనిపోని నిందలు వేశారు. సమాజంలో మిమ్మల్ని చులకన చేశారు. నమ్మిన వాళ్ళ చేతిలోనే పదే దారుణంగా మోసపోయారు. కుటుంబంలో కూడా మీకు సరైన గుర్తింపు దక్కడం లేదు. మీరు ఎంత చేసినా, ఎవరి కోసం మీ జీవితాన్ని ఎంత త్యాగం చేసినా చివరికి మీకు మిగిలేది నిందలు, చెడ్డ పేరు, కఠినమైన మాటలు మాత్రమే. ఉద్యోగం చేసే చోట మీ శ్రమకు తగిన గుర్తింపు రాదు, ప్రమోషన్ రాదు. మీకంటే తక్కువ అర్హత ఉన్నవారు, పనికిమాలిన వాళ్ళు పైకి ఎదుగుతుంటే మీరు మాత్రం అక్కడే ఆగిపోయినట్లు అనిపిస్తుంది. వ్యాపారం చేసే తులారాశివారు ఎన్నో ఆశలతో అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టి అనుకోని నష్టాల పాలై కనీసం పెట్టిన అసలు కూడా వెనక్కి రాక కళ్ళ ముందే అప్పుల ఊబిలో కూరుకుపోయారు.
మానసిక బాధలు, పదే పదే ఎదురయ్యే ఘోరమైన అవమానాలు మిమ్మల్ని ఎంతలా కృంగదీశాయంటే, అసలు నా జీవితం ఇంతేనా, నా తలరాతను దేవుడు ఇలాగే రాశాడా, నాకు ఎప్పటికీ మంచి రోజులు రావా, నేను చనిపోతే బాగుండు అని మిమ్మల్ని మీరు ఎన్నోసార్లు ప్రశ్నించుకున్నారు. కన్నీళ్లు దిగమించుకుని ఒంటరిగా ఎన్నో రాత్రులు ఏడ్చారు. మీ పరిస్థితి చూసి మీకు సహాయం చేసే నాథుడు ఒక్కడు కూడా లేదు. కానీ మిమ్మల్ని చూసి నవ్వేవాళ్ళు, చులకన చేసేవాళ్ళు, సంతోషపడేవాళ్ళు మాత్రం కోకొల్లలు. కానీ అసలు రహస్యం ఇప్పుడు మొదలవుతుంది. ఇన్నాళ్ళు మీరు పడిన కష్టాలు, మీరు కార్చిన కన్నీళ్లు ఒక ఎత్తు అయితే, ఇక ముందు మీ జీవితంలో జరగబోయే అద్భుతం మరొక ఎత్తు. దేవుడు ఎవరికీ ఎప్పుడూ ఒకేలాంటి రాత రాయడు. చీకటి ఎంత దట్టంగా ఉంటే ఆ తర్వాత వచ్చే వెలుగు అంత ప్రకాశవంతంగా ఉంటుంది. మీ జీవితంలో దాపురించిన ఈ కటిక చీకటిని చీల్చుకుని వచ్చే కాంతిరేఖ ఈ జూన్ 15 అమావాస్య. అసలు ఈ జూన్ 15 అమావాస్యకు అంత ప్రత్యేకత ఎందుకుంది? అందులోనూ వేప చెట్టుకు ఉన్న సంబంధం ఏమిటి? మన సనాతన ధర్మంలో, వేద జ్యోతిష శాస్త్రంలో వేప చెట్టుకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. వేప చెట్టును కేవలం ఒక చెట్టులా చూడకండి. అది సాక్షాత్తు జగన్మాత అయిన పరాశక్తి స్వరూపం, మహాకాళికి ప్రతిరూపం. అమ్మవారి నివాసం ఆ చెట్టు అణువణువన ఉంటుంది. పురాణాల ప్రకారం అమృతం కోసం దేవతలు, దానవులు క్షీరసాగర మథనం చేసినప్పుడు అందులో నుంచి ఉద్భవించిన అమృత కలశాన్ని తీసుకుని గరుడమంతుడు ఆకాశంలో ఎగురుతున్నప్పుడు రాక్షసులతో జరిగిన పోరాటంలో కొన్ని అమృతపు చుక్కలు భూమి మీద పడ్డాయి. ఆ అమృత బిందువులు పడిన ప్రదేశం నుంచే వేప చెట్టు ఉద్భవించింది అని పురాణాలు ఘోషిస్తున్నాయి. అందుకే వేప చెట్టుకు చావులేదు. అది ఎల్లప్పుడూ జీవకళతో, దైవిక శక్తితో ఉట్టిపడుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం వేప చెట్టులో నవగ్రహాలను, ముఖ్యంగా శని, రాహు, కేతువులని శాసించే అద్భుతమైన శక్తి దాగి ఉంది. దరిద్రాన్ని, నరఘోషను, ఏరుపులను, ఇంటిని పట్టి పీడిస్తున్న దరిద్ర దేవతను పరిదరిచేరనీయకుండా పారద్రోలడంలో వేప చెట్టును మించిన దైవిక వస్తువు ఈ భూమండలంలో మరొకటి లేదు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం విన్న తర్వాత చాలామంది షాక్ అవుతారు. ఎందుకంటే వేప చెట్టును అందరూ చూస్తారు, దాని కింద నిలబడతారు, దాని గాలి పీలుస్తారు. కానీ దాని అద్భుతమైన, అతీంద్రియమైన శక్తిని గ్రహించి అమావాస్య అర్ధరాత్రి సమయంలో దాని ద్వారా తమ తలరాతను ఎలా మార్చుకోవాలో తెలిసిన వారు బహుశా ఈ ప్రపంచంలో 1,000,000 మందిలో ఒక్కరు మాత్రమే ఉంటారు. ఆ ఒక్కరు ఇప్పుడు మీరే కాబోతున్నారు. మీరు తెలుసుకోబోయే ఈ రహస్యం ఎందరో మహర్షులు, సిద్ధపురుషులు మాత్రమే ఆచరించే ఒక మహా అద్భుత క్రియ. ఈ రహస్యాన్ని, పరిహారాన్ని మీకు పూర్తిగా వివరించే ముందు మన పురాణాల్లో మరియు ఆధ్యాత్మిక గ్రంథాల్లో దాగి ఉన్న ఒక అత్యంత సత్యమైన, రోమాలు నిక్కబడుచుకునే ఒక అద్భుతమైన కథను మీరు ఖచ్చితంగా వినాలి. ఈ కథ వింటే అసలు దైవశక్తి అంటే ఏమిటి, ఒక మనిషి జీవితం ఒక్క రాత్రిలో ఎలా తారుమారవుతుంది, కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది అన్నది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్నో వందలేళ్ల క్రితం ఒక రాజ్యంలో చంద్రశేఖర్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు స్వతహాగా చాలా మంచివాడు, ఎవరికీ ఎలాంటి కీడు తలపెట్టనివాడు, ప్రాణి హింస చెయ్యనివాడు. తన దగ్గర 10 రూపాయలుంటే అందులో 5 రూపాయలు ఇతరుల సహాయం కోసం, పేదల కోసం ఖర్చు పెట్టేంత గొప్ప దానగుణం ఉన్నవాడు. అతని జాతకంలో అచ్చం మీ తులారాశివారి జాతకంలో ఉన్నట్లే ఎన్నో విశేషమైన రాజయోగాలు ఉన్నాయి. ఊళ్ళో అందరూ చంద్రశేఖర్ బాగుంటే చాలు అనుకునేవారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. కొంతకాలానికి చంద్రశేఖర్ జాతకంలో గ్రహస్థితులు పూర్తిగా మారిపోయాయి. అప్పటి వరకు ఉచ్చస్థితిలో ఉన్న అతని జీవితం మెల్లగా పతనం కావడం మొదలైంది. అతను చేస్తున్న వ్యాపారంలో ఊహించని నష్టాలు వచ్చాయి. తన చుట్టూ ఉన్న నమ్మక ద్రోహులు, స్నేహితుల ముసుగులో ఉన్న శత్రువులు అతన్ని వెన్నుపోటు పొడిచారు. అతని దగ్గర ఉన్న ఆస్తిని, ధనాన్ని మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేసి లాక్కున్నారు. పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే, ఒకప్పుడు 10 మందికి కడుపు నిండా అన్నం పెట్టిన చంద్రశేఖర్ తన సొంత భార్యా పిల్లలకు కనీసం పూట గడవని స్థితికి పడిపోయాడు. ఇంట్లో తినడానికి గింజ కూడా లేని పరిస్థితుల్లో అప్పుల వాళ్ళు ఇంటి మీదకు గుంపులు గుంపులుగా వచ్చి అసభ్య పదజాలంతో దూషించడం మొదలుపెట్టారు. దారిన పోయే ప్రతి ఒక్కరూ చంద్రశేఖర్ను చూసి నవ్వేవారే. ఒకప్పుడు అతని దయాదాక్షిణ్యాలతో బ్రతికిన వాళ్ళు, అతని ఇంట్లో అన్నం తినివలసిన వాళ్ళు కూడా ఇప్పుడు అతన్ని చూసి ఎగతాళి చేస్తూ, అత్యంత దారుణంగా అవమానిస్తూ మాట్లాడసాగారు. ఆ మాటలు బాకుల వలె అతని గుండెల్లో దిగిపోయాయి. తన కళ్ళెదుటే తన ప్రాణప్రదమైన భార్యాపిల్లలు ఆకలితో అల్లాడిపోతుంటే, తన ఆత్మగౌరవం బజారున కడి మంట కలిసిపోతుంటే చూడలేక చంద్రశేఖర్ గుండె ముక్కలైపోయింది.
శత్రువుల కుట్రలు రోజురోజుకు పెరిగిపోయాయి. అతన్ని ఊరి నుంచి తరిమెయ్యాలని, అతని చివరి నెత్తురుబొట్టు కూడా పీల్చేయాలని పెద్ద పన్నాగం పన్నారు. ఇక ఈ జీవితం వద్దు, ఈ అవమానాలు నా వల్ల భరించడం సాధ్యం కాదు, ఈ అప్పుల ఊబిలోంచి బయటపడే దారి నాకు లేదు, దేవుడు నన్ను పూర్తిగా వదిలేశాడు అని గట్టిగా నిర్ణయించుకున్నాడు చంద్రశేఖర్. ఆ రోజు చీకటి పడుతోంది. అది భయంకరమైన అమావాస్య రాత్రి. ఎవరికీ కనిపించకుండా తన ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకొని ఊరి చివర ఉన్న ఒక ఘోరమైన, ఎవరూ అడుగుపెట్టని అడవిలోకి నడుచుకుంటూ వెళ్లాడు. మనసు నిండా చెప్పలేనంత బాధ, కళ్లల్లో జలపాతంలా కారుతున్న నీళ్లు, పెదవుల మీద తన్ను అన్యాయం చేసిన దేవుడిపై అంతులేని కోపం. ఈ ఒక్క పరిహారం మీ తలరాతనే మార్చేస్తుంది. అవును, అడవిలో ప్రాణాలు తీసుకుందామని వెళ్లిన చంద్రశేఖర్ జీవితం అక్కడే ఒక ఊహించని, చరిత్రలో నిలిచిపోయే మలుపు తిరిగింది. దైవం తలుచుకుంటే ఏ క్షణంలో అయినా జాతకం తిరగబడుతుంది అనడానికి ఆ తర్వాత జరిగిన సంఘటనే నిదర్శనం. అడవిలో ఒక పెద్ద లోయ అంచున నిలబడి కిందకు దూకేయడానికి సిద్ధమయ్యాడు చంద్రశేఖర్. కళ్ళు మూసుకుని తన భార్యాపిల్లలను ఆఖరిసారిగా తలుచుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఎక్కడ్నుంచి వచ్చాడో తెలియదు, ఆగు నాయనా అన్న ఒక గంభీరమైన సింహగర్జన లాంటి వాయిస్ వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే జటాజూటాలతో, ముఖం మీద అపారమైన తేజస్సుతో, ఒంటి నిండా విభూతి రేఖలతో ఒక మహాయోగి, ఒక సిద్ధపురుషుడు నిలబడి ఉన్నాడు. ఆయన కళ్ళు వెలుగుతున్న దీపాల్లా, జ్ఞాన జ్యోతుల్లా ఉన్నాయి. చంద్రశేఖర్ కన్నీళ్లతో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన పాదాల మీద పడిపోయి, నన్ను ఆపకండి స్వామి, నా బతుకు నాశనమైపోయింది. శత్రువులు నన్ను రోడ్డు మీద పడేశారు, నమ్మిన వాళ్ళు నొసిటి మీద కొట్టారు, అప్పుల వాళ్ల మాటలు పడలేకపోతున్నాను, దరిద్రం నన్ను వదలడం లేదు, నా పిల్లల ఆకలి కేకలు వినలేకపోతున్నాను, నా జీవితానికి ఇక ఇదే ముగింపు, నన్ను చవ్వనివ్వండి అని బోరున విలపించాడు. అప్పుడా మహాత్ముడు అత్యంత ప్రశాంతంగా చిరునవ్వు నవ్వి చంద్రశేఖర్ను పైకి లేపి ఇలా అన్నాడు, పిచ్చివాడా, మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ఆకాశం నుంచి రాళ్ళు, దేవుళ్ల రూపంలో రాడు, ఏదో ఒక మార్గం ద్వారా మనిషి రూపంలోనే వచ్చి నీకు దారి చూపిస్తాడు. ఈరోజు సామాన్యమైన రోజు కాదు, ఇది భూత ప్రేత పిశాచాలను, దరిద్రాన్ని సైతం తరిమికుట్టే మహా అమావాస్య. ఈ రాత్రి ప్రకృతిలో ఉన్న శక్తులన్నీ మనుషుల పాపకర్మలను, కష్టాలను కడిగేయడానికి సిద్ధంగా ఉన్నాయి. నువ్వు ప్రాణాలు తీసుకోవద్దు. నీ జాతకంలో ఉన్న కర్మను దగ్ధం చేసే ఒక మహా రహస్యం చెబుతాను, శ్రద్ధగా విను. ఇక్కడికి దగ్గరలోని ఈ అడవి మధ్యలో 100 ఏళ్ల నాటి ఒక మహావృక్షం, ఒక ప్రాచీనమైన వేప చెట్టు ఉంది. ఈ అమావాస్య అర్ధరాత్రి సమయంలో ఆ వేప చెట్టు కింద ఒక మట్టి ప్రమిదలో ఆవ నూనె వేసి దీపం వెలిగించి నీ బాధలన్నీ ఆ జగన్మాతకు, ఆ పరాశక్తికి చెప్పుకో. ఆ వేప చెట్టు వేర్లలో ఉన్న అమృత శక్తి నీ జాతకంలో ఉన్న దరిద్రాన్ని పీల్చేస్తుంది, నీ చుట్టూ ఉన్న శత్రువుల నెగటివ్ ఎనర్జీని భస్మం చేస్తుంది. ఈ ఒక్క రాత్రి నేను చెప్పినట్లు చెయ్యి. రేపటి ఉదయం సూర్యోదయం సమయానికి నీ జీవితం ఎలా మారిపోతుందో, నీ తలరాత ఎలా తిరగబడుతుందో నీకే తెలుస్తుంది అని చెప్పి ఆ యోగి కళ్ల ముందే గాలిలో అదృశ్యమయ్యాడు. ఆశ్చర్యపోయిన చంద్రశేఖర్ ఆ యోగి చెప్పిన మాటల మీద నమ్మకంతో ఆ రాత్రి కటిక చీకటిలో అడవిలో ఉన్న ఆ మహావేప చెట్టును వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ చెట్టు చూడగానే అతనికి ఒక దైవిక శక్తి, అమ్మవారి రూపం కనిపించింది. భక్తితో, కన్నీళ్లతో ఆ చెట్టు ముందు మోకరిల్లి తాను తెచ్చుకున్న వస్తువులతో చిన్న మట్టి ప్రమిదలో నూనె వేసి దీపం వెలిగించాడు. ఏడుస్తూ తన కష్టాలన్నీ ఆ పరాశక్తికి చెప్పుకున్నాడు. తల్లి, నన్ను ఈ దరిద్రం నుంచి బయటపడి నా శత్రువుల గర్వం అణచు, నా అప్పులు తీరే దారి చూపించు, నా పిల్లల ఆకలి తీర్చు అని గుండెలు బాదుకుంటూ ప్రార్థించి ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. ఆ తర్వాత ఏ ఆశ లేకుండా తిరిగి ఇంటికి వెళ్ళి నిద్రపోయాడు. కానీ మరుసటి రోజు ఉదయం నిద్రలేచేసరికి ఊళ్ళో ఒక మహా అద్భుతం, ఎవరూ ఊహించని ప్రళయం జరిగింది. ఎవరైతే చంద్రశేఖర్ను ఊరి నుంచి గెంటేయాలని కుట్ర పన్నారో ఆ శత్రువుల ఇళ్లల్లో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం జరిగి వాళ్ళ ఆస్తులన్నీ కాలి బూడిదయ్యాయి. వాళ్ళ వ్యాపారాలు ఒక్క రాత్రిలో నేలమట్టమయ్యాయి. వాళ్ళు బిచ్చగాళ్ల కంటే దారుణమైన స్థితికి పడిపోయారు. సరిగ్గా అదే సమయంలో చంద్రశేఖర్కు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం రావాల్సిన ఒక పెద్ద ఆస్తి వివాదం అకస్మాత్తుగా అతనికి అనుకూలంగా తీర్పు వచ్చింది. రాజుగారి దగ్గర నుంచి ఇంటికి కబురు వచ్చింది. అపారమైన ధనం, లక్షల కొద్దీ బంగారు నాణాలు అతనికి దక్కాయి. నిన్నటి వరకు చంద్రశేఖర్ను అప్పులడిగి బూతులు తిట్టినవారు ఈ ఆకస్మిక ధనప్రాప్తి చూసి ప్రాణభయంతో వణికిపోయారు.
శత్రువులు తమ తప్పు తెలుసుకుని తాము చేసిన పాపం వల్లే, ఒక మంచివాణ్ణి ఏడిపించినందువల్లే తమకు పరాశక్తి ఈ శాపమిచ్చిందని గ్రహించి పరుగు పరుగున వచ్చి చంద్రశేఖర్ కాళ్ల మీద పడి వలవలా ఏడుస్తూ క్షమాపణలడిగారు. ఒక్క రాత్రిలో కేవలం అమావాస్య నాడు వేప చెట్టు కింద చేసిన ఆ చిన్న రహస్య పరిహారం చంద్రశేఖర్ జీవితాన్ని జీరో నుంచి హీరోని చేసింది. అతని అప్పులు తీరిపోయాయి, దరిద్రం పారిపోయింది, శత్రువులు కాళ్ళు పట్టుకున్నారు. చివర్లో చెప్పబోయే విషయాన్ని అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే చంద్రశేఖర్ కథ కేవలం ఎవరో పుట్టించిన ఒక కల్పిత కథ కాదు. అది మన కర్మ సిద్ధాంతానికి, దైవశక్తికి నిలువట్టడం. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం విన్న తర్వాత చాలామంది తులారాశి వారు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎందుకంటే ఆ కథలో జరిగిన కనీసం 3 సంఘటనలు ఇప్పటికీ మీ జీవితంలో కూడా జరిగి ఉండొచ్చు. అవునా కాదా? ఒక్కసారి ఆలోచించండి. మీరు కూడా చంద్రశేఖర్ లాగే ఎవరికీ ఎలాంటి ద్రోహం చేయకుండా 10 మందికి సాయం చేస్తూ మంచిగా బతికారు కదా. మీరు కూడా ప్రాణంగా నమ్మిన వాళ్ళ చేతిలోనే దారుణమైన వెన్నుపోటుకు గురయ్యారు కదా. మీరు కూడా కష్టాలు భరించలేక, జీవితం మీద విరక్తి పెంచుకొని, అప్పుల వాళ్ళ మాటలు పడలేక ఎన్నోసార్లు నరకం చూసిన సందర్భాలు అనేకమున్నాయి కదా. ఇవన్నీ మీ జీవితంలో జరిగాయి అంటే దీనర్థం ఆ పరాశక్తి మిమ్మల్ని ఆఖరిసారిగా పరీక్షిస్తోంది. మీరు ఆ దైవం యొక్క అనుగ్రహానికి, ఒక మహా అద్భుతానికి చాలా దగ్గరలో ఉన్నారు అని అర్థం. కథలో చంద్రశేఖర్కు ఎలాగైతే సిద్ధపురుషుడి రూపంలో సహాయం అందిందో, దారి దొరికిందో, మీ జీవితంలో ఆ సహాయం సాక్షాత్తు ఈ వీడియో రూపంలో మీ ముందు నిలబడి ఉంది. దేవుడు స్వయంగా మీ చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నాడు. ఈ దైవ సంకేతాన్ని మీరు పట్టుకుంటే మీ కష్టాలన్నీ ఇక తీరిపోయినట్లే. ఈ రహస్యం తెలిసాక మీరు వేప చెట్టును ఎప్పటికీ సాధారణంగా చూడలేరు. ఇక ఎప్పుడూ వేప చెట్టును దాటి వెళ్ళినా మీకు అందులో ఆకులు, కొమ్మలు కనిపించవు. సాక్షాత్తు దుర్గామాత మాత్రమే కనిపిస్తుంది. ఆమె కరుణా కటాక్షాలు మాత్రమే కనిపిస్తాయి. జూన్ 15న రాబోతున్న ఈ అతీంద్రియ శక్తి గల అమావాస్యకు మీరు చేయాల్సిన పరిహారం ఏమిటి, అది ఎలా చేయాలి అని చెప్పబోయే ముందు మీరు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన తులారాశి వారిలో చాలామందికి ఇప్పటికే ఒక దైవ సంకేతం కనిపించి ఉండొచ్చు. బహుశా మీ ఒంట్లో తెలియని ఒక ప్రకంపన రావచ్చు, లేదా మీ కళ్ళలో నుంచి అకారణంగా ఆనంద భాష్పాలు రావచ్చు, లేదా మీ మనసులో ఉన్న ఒక పెద్ద భారం అకస్మాత్తుగా కొండంత తగ్గినట్లు అనిపించవచ్చు. మీలో ఎవరికైనా ఇలా అనిపిస్తే ఆ భగవంతుడు మీ ప్రార్థనలను వినడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాడు అని నమ్మండి. ఈ పరిహారం చేసిన 24 గంటల్లోనే మొదటి అద్భుతం కనిపిస్తుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ విశ్వంలో ఉన్న శక్తి ప్రకంపనలు, దైవిక శక్తులు చాలా వేగంగా పనిచేస్తాయి. మీరు ఇప్పటికే ఈ 3 సంకేతాలు చూసి ఉంటే దేవుడు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టే. ఇక మీరు భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మీ శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెడతడం ఖాయం. ఇక ఇప్పుడు జూన్ 15 అమావాస్య రోజు మీరు చేయాల్సిన ఆ మహా అద్భుతమైన, అతి రహస్యమైన పరిహారం ఏమిటో అత్యంత శ్రద్ధగా, పూర్తి ఏకాగ్రతతో వినండి. ఒక్క తప్పు కూడా జరగకుండా వినండి. ఈ పరిహారాన్ని మీరు అమావాస్య రోజు రాత్రి సరిగ్గా 8 గంటల నుంచి 11 గంటల మధ్యలో మాత్రమే చెయ్యాలి. ఎందుకంటే ఆ సమయంలోనే అమావాస్య శక్తులు, ప్రకృతిలోని నెగిటివ్ మరియు పాజిటివ్ ఎనర్జీలు అత్యంత ఉచ్చస్థితిలో ఉంటాయి. దీనికోసం మీరు ఉదయాన్నే ముందుగానే కొన్ని వస్తువులను కొనుగోలు చేసి సిద్ధం చేసి పెట్టుకోవాలి. అవి ఏమిటంటే, ఒక కొత్త మట్టి ప్రమిద దీపం పెట్టడానికి, కొద్దిగా ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్, ఇది మార్కెట్లో దొరుకుతుంది, ఒక గుప్పెడు నల్ల నువ్వులు, పసుపు రంగులో ఎలాంటి మచ్చలు లేకుండా ఉన్న ఒక నిమ్మకాయ, కొద్దిగా పచ్చకర్పూరం మరియు ఒక ఎర్రటి దారం. ఈ వస్తువులన్నీ ఒక చిన్న పళ్ళెంలో పెట్టుకుని రాత్రి 8 గంటల తరువాత మీ ఇల్లు లేదా వీధికి దగ్గరలో ఉన్న పచ్చగా కలకలలాడుతున్న ఒక వేప చెట్టు దగ్గరకు ఒంటరిగా తీసుకువెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారం చేస్తున్నప్పుడు ఎవ్వరూ మిమ్మల్ని పలకరించకూడదు. మీరు కూడా దారిలో ఎవరితోనూ ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. ఫోన్ కూడా వాడకూడదు. పూర్తి మౌనంతో మనసులో మీ ఇష్టదైవాన్ని తలచుకుంటూ ఈ పని చేయాలి.
వేప చెట్టు దగ్గరకు వెళ్ళిన తరువాత ముందుగా ఆ చెట్టు మొదలు దగ్గర కొద్దిగా నీళ్లు చల్లి మీ చేతులతో శుభ్రం చేయండి. ఆ తరువాత కొత్త మట్టి ప్రమిదను అక్కడ పెట్టి అందులో ఆవ నూనె పోయండి. ఆ నూనెలో మీరు తీసుకువెళ్ళిన నల్ల నువ్వులను వేయండి. నల్ల నువ్వులు సాక్షాత్తు శని భగవానుడికి మరియు మీ పితృదేవతలకు ప్రతిరూపం. అమావాస్య నాడు వేప చెట్టు కింద నల్ల నువ్వులు వేసిన ఆవ నూనె దీపం వెలిగిస్తే మీ జాతకంలో ఉన్న పితృదోషాలు, శని దోషాలు, సడేసతి ప్రభావాలు, దరిద్ర బాధలు అక్కడికక్కడే కాలి బూడిద అయిపోతాయి. ఇప్పుడు ఒక స్వచ్ఛమైన పత్తి వత్తిని అందులో వేసి పచ్చకర్పూరంతో ఆ దీపాన్ని వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత మీ చేతిలో ఉన్న పసుపు రంగు నిమ్మకాయను తీసుకొని మీ తల చుట్టూ క్లాక్ వైజ్ దిశలో అంటే ఎడమ నుంచి కుడికి 7 సార్లు తిప్పుకోండి. తిప్పుకునేటప్పుడు కళ్ళు మూసుకొని నాకున్న దరిద్రం, నాకున్న అప్పులు, నాకున్న శత్రుపీడ, నా కుటుంబంపై ఉన్న ఘోరమైన దిష్టి దోషం, నరఘోష అన్నీ ఈ క్షణంతో నశించిపోవాలి అని మనస్ఫూర్తిగా చాలా బలంగా అనుకోండి. ఆ తరువాత ఆ నిమ్మకాయను దీపం పక్కనే కింద పెట్టి మీ ఎడమ కాలుతో దాన్ని గట్టిగా తొక్కండి. ఆ నిమ్మకాయ పగిలిన శబ్దంతో పాటే మీ జీవితంలోని అడ్డంకులన్నీ, మీ శత్రువుల కుట్రలన్నీ పగిలిపోయాయి అని బలంగా విశ్వసించండి. అనంతరం మీరు తీసుకువెళ్ళిన ఎర్రటి దారాన్ని మీ 2 చేతులతో పట్టుకొని వేప చెట్టుకు నమస్కరించి దాన్ని చెట్టు కొమ్మకు లేదా కాండానికి గట్టిగా ముడివేసి కట్టండి. దారం కడుతున్నప్పుడు ఓం క్రీం కాళికాయై నమః లేదా ఓం మహాలక్ష్మ్యై నమః అన్న మంత్రాన్ని 11 సార్లు మనసులో భక్తిగా జపించండి. ఈ ఎర్రటి దారం మీరు పరాశక్తికి ఇస్తున్న ఒక బలమైన సంకల్పం లాంటిది. ఇదంతా పూర్తయిన తర్వాత ఆ వేప చెట్టు చుట్టూ నెమ్మదిగా 9 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేసే ప్రతిసారి మీ కష్టాలన్నీ తీరిపోయినట్లుగా, మీ అప్పులు పూర్తిగా తీరిపోయినట్లుగా, మీ శత్రువులు మీ ముందు ఓడిపోయినట్లుగా, మీ ఇల్లు కత్తెల కొద్దీ ధనంతో కలకలలాడుతున్నట్లుగా కళ్ళ ముందు ఊహించుకోండి. విజువలైజేషన్. మీరు ఎంత బలంగా ఊహించుకుంటే అంత అద్భుతంగా పనిచేస్తుంది. 9 ప్రదక్షిణలు పూర్తయ్యాక చెట్టు ముందు సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి లేచి వెనక్కి చూడకుండా నేరుగా మీ ఇంటికి వెళ్ళిపోండి. దారిలో ఎవరైనా పిలిచినా పలకకండి. ఇంటికి వెళ్ళగానే కాళ్ళు చేతులు కడుక్కొని కొద్దిగా బెల్లం కానీ ఏదైనా తీపి పదార్థం కానీ తినండి. అంతే. మీరు చేయాల్సిన ఈ అద్భుతమైన తాంత్రిక జ్యోతిష్య పరిహారం 100% పూర్తయినట్లే. ఈ పరిహారం చేసిన తర్వాత మీ జీవితంలో జరిగే మార్పులు చూసి మీరే కాదు, మిమ్మల్ని చూసిన ప్రపంచం మొత్తం ఆశ్చర్యపడుతుంది, అవాక్కవుతుంది. ఈ పరిహారం చేసిన 24 గంటల నుంచి వారం రోజులలోపు మీకు ప్రధానంగా 5 మహా అద్భుతమైన సంకేతాలు, మార్పులు కనిపిస్తాయి. మొదటిది, శుభవార్త రావడం. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైన పని, అది ఉద్యోగానికి సంబంధించిందా, వ్యాపారానికి సంబంధించిందా, ఇంటర్వ్యూనా, లేక కోర్టు కేసుకు సంబంధించిందా, ఏదైనా సరే అది మీకు అనుకూలంగా మారి ఒక అద్భుతమైన శుభవార్త మీ ఫోనుకు కానీ మనుషుల ద్వారా కానీ ఖచ్చితంగా వస్తుంది. రెండవది, ఆగిపోయిన డబ్బు రావడం. మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి వాళ్ళు తిరిగి ఇవ్వకుండా మిమ్మల్ని చెప్పులరిగేలా తిప్పించుకుంటే వాళ్ళే స్వయంగా వచ్చి మీ డబ్బు మీకు ఇచ్చేస్తారు. లేదా ఊహించని మార్గాల ద్వారా ఎక్కడి నుంచో ఒక చోట నుంచి మీకు ధనాదాయం వస్తుంది. మీ జేబులో డబ్బుల కళకళ మొదలవుతుంది. మూడవది, అత్యంత ముఖ్యమైనది, శత్రువులు వెనక్కి తగ్గడం. మిమ్మల్ని మానసికంగా హింసించిన వాళ్ళు, మీ మీద లేనిపోని నిందలు వేసిన వాళ్ళు, మిమ్మల్ని అణిచివేయాలని చూసిన వాళ్ళు, మీ ఆస్తిని లాక్కోవాలని చూసిన వాళ్ళు, అకస్మాత్తుగా వారి జీవితాల్లో వాళ్ళు ఘోరమైన కష్టాల పాలవుతారు. వాళ్లకు మీ వైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా ఉండదు.
టైటిల్లో చెప్పినట్లుగా మిమ్మల్ని ఏడిపించిన వాళ్లే కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతారు. ఇది 100% సత్యం. మీ తప్పు లేకుండా మిమ్మల్ని ఏడిపించిన వాళ్ల కర్మ పండిపోతుంది. వేప చెట్టు సాక్షిగా వాళ్ళు పతనం కావడం మీరు కళ్ళారా చూస్తారు. వాళ్లే మీ దగ్గరకు వచ్చి ఏడుస్తూ తమ తప్పును ఒప్పుకుంటారు. 4వ సంకేతం, ఇంట్లో లక్ష్మీ కళ రావడం. ఇన్నాళ్ళు గొడవలతో, చికాకులతో, దరిద్రంతో ఉన్న మీ ఇంట్లో అకస్మాత్తుగా ఒక మహా పాజిటివ్ వైబ్రేషన్ మొదలవుతుంది. ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టినట్లుగా ఒక ప్రశాంతమైన, సుగంధభరితమైన వాతావరణం నెలకొంటుంది. 5వది, కుటుంబంలో ప్రశాంతత పెరగడం. భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. పిల్లల వల్ల సంతోషం కలుగుతుంది. అనారోగ్య సమస్యలు మటుమాయమవుతాయి. మీ కుటుంబం మళ్ళీ నవ్వులతో, ఆనందంతో కళకళలాడుతుంది. తులారాశివారు, ఇక మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. మీ కష్టాలకు, మీ అప్పులకు, మీ అవమానాలకు ఇక శాశ్వతంగా కాలం చెల్లిపోయింది. చీకటి రాత్రి ముగిసిపోయింది. మీ జీవితంలోకి ఒక బంగారు సూర్యోదయం రాబోతుంది. మీ ధైర్యాన్ని ఏ రోజు కోల్పోకండి. దేవుడు మీకు ఎప్పుడూ అండగా ఉన్నారు. ఈ జూన్ 15 అమావాస్య మీ తలరాతను ఒక అద్భుతమైన పుస్తకంలా మళ్లీ రాయబోతోంది. మీ భవిష్యత్తు బంగారంగా మారబోతోంది. అయితే ఒక అత్యంత ముఖ్యమైన నియమం గుర్తుపెట్టుకోండి. మీరు ఈ అమావాస్య రోజు చేయబోయే ఈ వేప చెట్టు పరిహారం గురించి, మీ సంకల్పం గురించి, మీరు వెలిగించిన దీపం గురించి ఎవ్వరితోనూ దొరకబుచ్చుకుని చెప్పకండి. మీ పక్కింటి వారితో గానీ, మీ స్నేహితులతో గానీ, బంధువులతో గానీ దీని గురించి అస్సలు చర్చించకండి. ఆధ్యాత్మిక పనులు, పరిహారాలు ఎప్పుడూ గుప్తంగా చేసినప్పుడే వాటి పూర్తి ఫలితం 100% దక్కుతుంది. ఈ పరిహారాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో చేయండి. మీ జీవితంలో వచ్చే అద్భుతమైన మార్పులను ఆస్వాదించండి. దేవుడు మీకు సకల శుభాలు కలుగజేస్తాడు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క తులారాశి వారి జీవితంలో ఆ పరాశక్తి అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని, మీ కష్టాలన్నీ కన్నీటితో పాటు కొట్టుకుపోవాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. భగవంతుడిపై మీకున్న అపారమైన నమ్మకాన్ని తెలియచేయడానికి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమఃశివాయ లేదా జై శ్రీరామ్ అని ఖచ్చితంగా రాయండి. మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనిపిస్తే, ఆపదలో ఉన్న మరో 10 మందికి కూడా ఈ దైవిక రహస్యం తెలియాలి కాబట్టి, వాళ్ళ జీవితాలు కూడా బాగుపడాలి కాబట్టి వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో అద్భుతమైన దైవిక, జ్యోతిష్య మరియు వాస్తు రహస్యాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. అంతా మంచే జరుగుతుంది. దైవానుగ్రహం ప్రాప్తిరస్తు. మీ అందరికీ శుభం కలగాలి. స్వస్తి.